ఈ మధ్య నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఎందుకు ఇట్లా అయితుందో అసలు నాకే అర్థమైతలేదు. ఏంది తిని ఇట్లా మాట్లాడుతుంది, ఇంకేదో వీడియో చూయిస్తుంది అని అనుకుంటున్నారేమో. చాలా డేస్ నుంచి అయితే సమోసాలు తినాలనిపిస్తుంది. దగ్గరలోనేమో అసలు దొరకవు మాకు సమోసాలు. ఇంట్లోనే చేసుకుందామని అయితే చేసినుంటిని. నాకెందుకో అస్సలు నచ్చలేదు. అసలు అంటే నేను ఇంతకుముందు అయితే చాలా సార్లు చేసినా. కాకపోతే అది వేరే ప్రాసెస్‌లో చేసినా. లోపల స్టఫ్ కెంపై ఆలుగడ్డతోని కర్రీ చేసేదాన్ని. ఈ పిండైతే నార్మల్‌గా చపాతీలాగా తాల్చుకొని అందులో ఆఫ్ జేసి డైరెక్ట్‌గా పెట్టేసేదాన్ని. ఇట్లా కాల్చుకునేదాన్ని గాదు. ఇదేదో యూట్యూబ్‌లో చూసి ప్రయోగం చేసినట్టయితే అయిపోయింది. ఈ షీట్స్ సరిగ్గా రాలేవు. ఆ కర్రీ గూడా బాగా అనిపించలేదు నాకు. కర్రీ అంటే అదేం కర్రీ గాదు. నార్మల్‌గా ఉల్లిగడ్డ ఇంకా దొడ్డటుకులైతే చేసినుంటిని. ఇగ పొయ్యి మీద ఏం పెట్టలేం గాబట్టి నచ్చలేదేమో. మరి ఇవ్వే బయట గూడా కొనుక్కుంటే బానే వస్తాయి మరి. టేస్ట్ మంచిగుంటది. తిన్నా గాని మంచిగా అనిపిస్తది. నేను చేసినందుకే నాకు నచ్చలేవేమో, మరి లేదంటే నాకే సరిగ్గా చేయరాలేదేమో అని అనిపిచ్చింది. నేనెప్పుడు చేసేలాగా గూడా మీకు చేసి చూయిస్తాను. నాకైతే అట్లనే నచ్చినాయి. ఇవైతే నచ్చలేవు. మా బుజ్జిగాడు చూడండి ఎట్లా తింటున్నాడో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.